ఆగండి ఒకసారి ఈ రెసిపీ చూడండి. ఈ వినాయక చవితి స్పెషల్ గా ఇంట్లోనే ఈజీగా పూర్ణం బూరెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చెనపప్పుని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని పచ్చెనపప్పు వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి స్టీమ్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు స్మాషర్ తో స్మాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకోండి. ఇప్పుడు సరిపడా బెల్లం వేసి మిక్స్ చేసుకుంటూ దగ్గరగా అంతవరకు ఉంచి చివరిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే 1 టీ స్పూన్ గీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి తీసుకొని నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే పిండి మిక్స్ చేసుకున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మినప్పిండి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కొన్ని బెల్లం నీళ్లు అలాగే చిటికెడు ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉండల కింద చేసుకున్న పూర్ణాల పిండిలో వేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఆయిల్ లో వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, వేడివేడిగా పూర్ణం బూరెలు రెడీ. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఆగండి సబ్స్క్రైబ్